హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ చాంప్ సాయి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో వచ్చేసి పర్టిక్యులర్‌గా డిప్లొమా C20 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కనమాట. వాళ్ళు ట్రైనింగ్‌లో ఉండని, వాళ్ళు సెమ్ చదువుతుండని ఈ వీడియో యూజ్ అవుతుంది. మాట ఎందుకన్నానంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే పర్టిక్యులర్‌గా డిప్లొమా C20 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి మీరు బీటెక్ జాయిన్ అవ్వాలి కదా! 2025లో అందుకే అనమాట ఈ వీడియో. అసలు మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా ఓకే. బట్ ఒక కండిషన్ అయితే ఉంది. అదేంటంటే మీరు బీటెక్‌లో జాయిన్ కావాలంటే డిప్లొమా ఖచ్చితంగా కంప్లీట్ చేసుండాలి. డిప్లొమా కంప్లీట్ చేయకుండా అయితే బీటెక్‌లో జాయిన్ అవ్వలేరు. ఇది కుదరదు కూడా. డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు ఓకే. వాళ్ళు బీటెక్‌లో జాయిన్ అవ్వచ్చు. డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళకి నా తరపున కంగ్రాచ్యులేషన్స్. టైం వేస్ట్ చేసుకుండా ఈసెట్ ప్రిపేర్ అవ్వండి. కంప్లీట్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు తెలుసు ఎందుకు కంప్లీట్ కాలేదో. డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో. చిన్న రిక్వెస్ట్ అనమాట. అదేంటంటే డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు ఈ వీడియో చూడరు. ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలా ఎందుకంటానంటే ఈ వీడియో కొంచెం రీచ్ పెరిగి అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. డిప్లొమా కంప్లీట్ కాలేదంటే రీజన్స్ ఉంటాయి. మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాక్‌లాగ్స్ ఉండడం వల్ల. నేను చెప్పిందైతే కరెక్ట్ రీజను. ఓకే. మీకు ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఇయర్ నుంచి ఫిఫ్త్ సెమ్ దాకా. ఒక్క బ్యాక్‌లాగ్ ఉందా? అయితే పర్లేదు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఒక్కటి బ్యాక్‌లాగ్ పడిన వాళ్ళకి ఇది ఫస్ట్ టైమ్ అయ్యుండొచ్చు. వచ్చేసి వీళ్ళు సరిగ్గా రాసుండొచ్చు, రాయకపోయుండొచ్చు. ఒకవేళ కరెక్షన్ కూడా సరిగ్గా జరగనుండదు. ఒకవేళ గనక మీకు 4 బ్యాక్‌లాగ్‌లుంటే బాగా చదవాలి. నాకు 1 కాదు, 2 కాదు, 4 కాదు, 10 కన్నా ఎక్కువ బ్యాక్‌లాగ్‌లే ఉన్నాయంటే బాగా కష్టపడాలి. ఒక నెల నుంచైనా చదవాలి బాగా. విషయానికొచ్చేస్తే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. మ్యాథ్స్ అయితే బాగానే చదవాలి. ప్రాక్టీస్ చేయాలసలు మీరు. ఇంకా ఫిజిక్స్ అయితే బాగా చదవాలి. కెమిస్ట్రీ కూడా అలాగనే. బ్యాక్‌లాగ్‌లైనా ఏ బ్యాక్‌లాగ్ అయినా ఎవరు పాస్ అయ్యేది. ఏంటి ఈడు డైలాగులు చెప్తున్నాడనుకుంటున్నారు కదా! కంప్లీట్ కావాలంటే అని. బ్రో నేను నిజమే చెప్తున్నా. మీరు పాస్ అవ్వాలంటే జస్ట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకున్నంత మాత్రాన పాస్ అవ్వరు. నేను పెట్టే ప్రతి వీడియో అంటే మీ బ్రాంచ్‌కి సంబంధించిన వీడియో చూసి దాంట్లోని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏం చెప్తున్నాను అని అయి చదువుకొని అది మీరు ఎగ్జామ్‌లో రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. నాది గ్యారంటీ 100%. ఇంకోటి కొంతమందైతే వీడియోస్ చూస్తారు. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమో నేను ఖచ్చితంగా చెప్తాను అవే ఎగ్జామ్‌లో వస్తాయని. కానీ అయి నేర్చుకోరు. బట్ అయ్యే ఎగ్జామ్‌లో వస్తాయి. అప్పుడు రాయరు. వాళ్ళు ఫెయిల్ అవుతారు. అట్లా చేయకుండా నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వెషన్‌లు చదువుకొని వెళ్ళి అక్కడ రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మార్చి, ఏప్రిల్ 2025 ఎగ్జామినేషన్. టెంటేటివ్ డేస్ వచ్చేసి ఏప్రిల్ 2 నుంచి ఎగ్జామ్స్ అన్నారు. ఒకవేళ మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే నా ఛానల్‌లో ముందే ఇంపార్టెంట్ క్వెషన్స్ చేసిన వీడియోలున్నాయి. అవి చూడండి. ఏం కాదు. నేను మళ్ళీ ఒక 10 డేస్‌కి వెరీ గన్ షాట్ క్వెషన్‌లు వచ్చేదైతే వీడియోస్ పెట్టేస్తాను. సీఎస్ఈ బ్రాంచ్ కానీ కామన్ సబ్జెక్ట్స్. విషయం ఏంటంటే ఫిబ్రవరి 23 ఎగ్జామ్ నోటిఫికేషన్ అంటే ఫీ పేమెంట్‌ది వెబ్‌సైట్‌లో వదులుతామన్నారు. ఇంకా వదలలేరు. ఈరోజు డేట్ 24. ఒకవేళ రిలీజ్ అయితే నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇంకో వీడియో తొందరలోనే అప్‌లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.